ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నేను మీ ప్రసాద్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్స్ సుమన్ టీవీ ప్రేక్షకులు కొన్ని స్టాక్స్ ఇస్తాము. స్టాక్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా పోర్ట్ఫోలియోలో ఉండడానికి ప్రయత్నించిన తర్వాత చూడండి, ఇప్పుడు ఒక స్టాక్ ను మీరు ఎంట్రీ అయిన తర్వాత 40 రోజులు 40 to 60 డేస్ అంటే ఆ 60 డేస్ అయినా ఓన్ చేసే కెపాసిటీ ఉంటేనే ఎంతో రమ్మంటే ఒక 4 రోజుల్లో దిగిపోయింది, స్టాప్ లాస్ రాలేదు, టార్గెట్ రాలేదంటే ఏదో ఒక పర్సన్ దిగినా కూడా మనం బాగుంటుంది. అలా మన మైండ్ సెట్ ఉంటేనే ఈ స్టాక్ మార్కెట్, లేదంటే మీకు ఈ మార్కెట్ మీకు రాదు. ఎందుకంటే ఇది వచ్చి ఒక స్పెక్యులేటివ్ మార్కెట్. ఇక్కడ హైలీ స్పెక్యులేటివ్, సంపాదించే వాళ్ళు చాలా తక్కువ. మన సెన్సెక్స్ సెబియే ఒక సెన్సెక్స్ తీసుకుంది, సంపాదించే వాళ్ళు 5%, పోగొట్టుకునేవాళ్ళు 5%. కాబట్టి మనం ఇప్పుడు 5% ఉండడానికి మనం ట్రై చేయాలి. 95% ఉండడానికి మనం చాలా మంది అక్కడే ట్రై చేస్తారు. ఎందుకంటే మనమే తప్పు చేస్తాం. తప్పు చేస్తే మనం 95%లో వెళ్ళిపోతాం. కరెక్ట్ ఉంటే 5%లో ఉంటాం. కాబట్టి ఓర్పు, సహనం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఈ మార్కెట్ మీరు ఎలిజిబుల్. లేదంటే అలా లేదంటే నేను ఓపుగా ఉన్నట్టు దయచేసి వ్యాపారంలోకి రావాలంటే ఇంకా వేరే వ్యాపారం ఎందుకంటే అంత బ్యూటిఫుల్. ఎవరు ఓపుగా సహనంగా ఉంటే కోర్టు సంపాదించిన ఇన్వెస్ట్మెంట్ దేని వల్ల వచ్చిన వాళ్ళకి ఆ ఓర్పు, సహనం అనేది ఉండేదాన్ని. ఇప్పుడు చూడండి, షార్ట్ టర్మ్ చెప్తాను. షార్ట్ టర్మ్ లో ఒక 40 రోజులు 40 to 60 డేస్ ఈ స్టాక్ పేరు వచ్చి జేకే పేపర్. జేకే పేపర్ ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 400 రూపాయలు కొనొచ్చు. బై ఓన్లీ అబౌవ్ 417 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 417 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే మీకు టార్గెట్ వచ్చి 454 రూపాయలు 20 పైసలు మొదటి టార్గెట్, 493 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 557 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 336 రూపాయలు స్టాప్ లాస్. జేకే పేపర్ తర్వాత వచ్చి దాదాపు 6,750 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్. 2005 నుంచి మనకు ఎంఎస్సి తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనం 20th వర్క్షాప్ December 16th and 17th జరుపుకోబోతున్నాం. బ్యూటిఫుల్ వర్క్షాప్. కాబట్టి రియల్ గా స్టాక్ మార్కెట్ మీద పట్టుదల, ప్యాషన్ కలిగిన వాళ్ళు బ్యూటిఫుల్ వర్క్షాప్. రియల్ గా ఒక స్టాక్ మీరే ఐడెంటిఫై చేస్తారు. ఎగ్జాక్ట్ బాటమ్ లో ఒక స్టాక్ ఎక్కడ ఉన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్ లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని మీకు తెలుసుకుంటారు. బ్యూటిఫుల్ గా ఉంటుంది సెషన్. బ్యాంక్ స్టార్టింగ్ రియల్ గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరైనా సరే వాట్సాప్ కి మీరు కాంటాక్ట్ చేసుకున్న డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ముందుగానే ప్లాన్ తీసుకుని బుక్ చేసుకోవాలి. వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ అన్ని మీరు కంప్లీట్ చేసుకుని అక్కడికి రావాలి. ఇప్పుడు ఆల్రెడీ 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం దయచేసి వాట్సాప్ కి కాంటాక్ట్ చేసుకోండి. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రం. తర్వాత ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ చెప్తాను. ఇంకొక షార్ట్ టర్మ్ నుంచి ఒక 90 to 90 డేస్ తీసుకోవాలి. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎస్పిఎంఎల్. చూడండి, ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 57 రూపాయలు ఉంది. 57.70 పైసలు. ట్రై చేసుకోండి. ఎస్పిఎంఎల్ ఇన్ఫ్రా
బై చేసుకోండి. మీ టార్గెట్ వచ్చి 80 రూపాయలు 10 పైసలు మొదటి టార్గెట్. చూడండి, 80 రూపాయలు 10 పైసలు మొదటి టార్గెట్. తర్వాత 103 రూపాయలు 60 పైసలు రెండో టార్గెట్. తర్వాత 140 రూపాయలు 90 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 35 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోండి. 35 రూపీస్ స్టాప్ లాస్. SPNL ఇన్ఫ్రా 2010 నుంచి మనకి NSE లో ట్రేడ్ అవుతుంది. 261 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, ఈ స్టాక్ వచ్చి చాలా మంది మనల్ని అడిగారు, అందుకని వాళ్ళ కోసం ఈ స్టాక్ అని చెప్తాను. జెన్పాన్ ఈ స్టాక్ ఆల్రెడీ వచ్చి మనకి 50 రూపీస్ లో ఒక బయింగ్ అనేది స్టార్ట్ అయింది. అది మీ టార్గెట్స్ అడిగారు చాలా మంది, వాళ్ళ కోసం ఇస్తున్నాను. మీ యొక్క టార్గెట్ వచ్చి 50 రూపీస్ లో బై, 51 రూపీస్ లో బై చేసుకోండి. 51 రూపాయలు 25 పైసలు బై చేసుకోండి. మీ యొక్క టార్గెట్ షార్ట్ టర్మ్ ఒక 40 డేస్ టార్గెట్ వచ్చి 57 రూపాయలు 90 పైసలు. చూడండి, 57 రూపాయలు 90 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 40 రూపాయలు స్టాప్ లాస్. మళ్ళీ రెండో టార్గెట్ మూడో టార్గెట్ అడిగారంటే అయితే స్టాప్ లాస్ మాత్రం 40 మెయింటైన్ చేసుకోవాలి. దానికి వచ్చి 80 రూపాయలు దాకా 63 రూపాయలు మరో టార్గెట్ 80. రెండు వచ్చి వెళ్ళడానికి ఆశ్చర్యం ఉంది. బట్ మొదటి టార్గెట్ బెస్ట్ టార్గెట్. చాలా మంది అడిగారు ఈ స్టాక్, దానికోసం ఈ స్టాక్ పర్టికులర్ గా నేను చెప్తున్నాను. 57 రూపీస్ 90 పైసలు ఫస్ట్ టార్గెట్. త్వరలో రావచ్చు 40 డేస్ లో. స్టాప్ లాస్ వచ్చి 40 రూపాయలు. 271 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్. 2021 నుంచి మనకు NSE ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ రియల్ గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ కి కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తర్వాత మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ మన అకాడమీలో రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నాను. రెగ్యులర్ గా అప్డేట్స్ మన ప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ గా బిట్వీన్ వండర్ఫుల్ స్టాక్స్ ఇస్తున్నాను. తర్వాత నిఫ్టీ వచ్చి మన టెలిగ్రామ్ ఛానల్ రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నాను. నెలకు ఒక అప్డేట్ ఇచ్చిన వండర్ఫుల్ అప్డేట్ గా ఉంటుంది. మా వెబ్సైట్ లో కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నాను. SumanTV